చాలా రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన. ఒక మంచి కుటుంబం, వారికి ఏది కొదువు లేదు. ఆయన మంచి ఉద్యోగస్తుడు, బాగా సంపాదించే వ్యక్తే. ఆయనకు కుమారుడు, ఒక కుమార్తె. వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు. విద్య కొరకు వేరే పట్టణానికి వెళ్ళి వాళ్ళను చదివించుకోవటానికి వాళ్ళను వేరే పట్టణానికి పంపించారు. ఒక ఏడాది గడిచేది. 2వ సంవత్సరం కూడా ఆ పిల్లలకు ఫీజులు కట్టి ఆ తల్లి తండ్రి సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒక మంచి మందిరానికి వెళ్ళేవారు. ఆ తండ్రి గారు ఒక రోజున ఉన్నట్టుండి ఆ పాస్టర్ గారి దగ్గరికి మధ్యరాత్రుల్లో వచ్చాడు. పాస్టర్ గారు అని మధ్యరాత్రుల్లో వస్తే పాస్టర్ గారికి ఏం అర్థం కాక, చెప్పండి బ్రదర్ అని, అయ్యా మీరు కాస్త పక్కకు వస్తే మీతో మాట్లాడతానని. చెప్పండి పర్వాలేదంటే, లేదండి అని పక్కకు తీసుకెళ్ళి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. చెప్పండి చెప్పండి అని అడిగితే, మా కొడుకును జైల్లో పెట్టారంట సార్. వాడు ఏం చేశాడో పోలీసులు చెప్పలేదు. ఇదిగో పోలీసులు అక్కడ ఉన్నారు, నన్ను కూడా తీసుకెళ్ళటానికి వచ్చారు. నాకు అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళని ఎంత అడిగినా ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు, మా కొడుకు ఏం చేశాడంటే చెప్పడం లేదు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అంతవరకే మాకు తెలుసు అంటున్నారు అని ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళని సంప్రదించాడు. అయ్యా ఎందుకు తీసుకెళ్తున్నారని. తెలీదండి, వీళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టారు, ఈయన్ను తీసుకురమ్మన్నారు, అంతే మాకు తెలుసు. దయచేసి ఆలస్యం చేయొద్దు, జీప్ ఉంది, జీప్లో ఎక్కమని చెప్పారు. ఆయన చాలా భయపడిపోతూ గజగజ వణికిపోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇటు నుంచి ఇట్టే తీసుకెళ్ళిపోతే మా భార్య ఏమైపోతుందో అని అన్నాడు. పోలీస్ ఆయన అంటాడు, మేము వచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి, నీ భార్య ఏమైపోతుందో, మీ పాస్టర్ గారు ఏం చెప్తారో అవన్నీ వినటానికి రాలేదు అని భయంకరంగా. ఈ లోపుగా జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ పోలీస్ ఆయన ఒక ఆయన ఈయన బాధ అంతా చూసి, అయ్యా నిజం చెప్తాను, మీ కొడుకు కిరాయి గుండాలతో చేరి ఒకరిని హత్య చేశాడు, అందుకని వాడిని జైల్లో పెట్టారు. వాడు మీ కొడుకా కాదా అని తేల్చుకోవటానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాము అని చెప్తే, ఆ తండ్రి అక్కడే కుప్పగూలిపోయాడు. భయంకరంగా ఏడ్చాడు. ఆ మట్టి అంతా ఇట్లా పిసుకుతూ ఏడుస్తూ, అయ్యో నా కొడుకు అలాంటి వాడు కాదని భయంకరంగా ఏడ్చాడు. అయితే వాస్తవానికి వాడు కిరాయి గుండాలతో చేరి ఆ వ్యక్తి ఒకరిని చంపేశారు. ప్రియులారా, ఆ తండ్రి గారు, ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఆయనకు తోడుగా ఎవరైనా రావచ్చా అంటే, తోడుగా ఎందుకు వస్తారండి, ఆయన ఒక్కడు తీసుకుపోతే సరిపోతుందని వాళ్ళు ఏమీ వినడం లేదు. తీరా అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళ కొడుకే ఆ స్టేషన్లో ఆ కొడుకుని చూసి భయంకరంగా ఏడ్చాడు. ఆ ఎస్ఐ అంటున్నాడు, ఏడవద్దండి అని, ఇట్లా కొడుకును కన్నందుకు నువ్వు సిగ్గుపడాలి, ఏడుస్తావెందుకు, పిల్లల్ని కనడం కాదు పెంచడం కూడా నేర్చుకోవాలి అని చాలా బూతులు మాట్లాడాడు ఎస్ఐ గారు. ఆ తండ్రి గారు అంటున్నాడు, నేను అట్లా పెంచలేదండి వాడిని, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను మందిరానికి వెళ్తాను, నువ్వు మందిరానికి వెళ్తావో దేవాలయానికి వెళ్తావో, నీ పెంపకంలోనే కదా వాడు ఇట్లా తయారైంది అని చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ తండ్రి ఆ స్టేషన్లో కూడా
ఓ మూల కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ కొడుకుని చూసి అంటాడు, ఏం తక్కువ చేశానురా నీకు, నువ్వు ఇలాంటి పనులు చేయటానికి? అడిగినప్పుడు అంతా డబ్బు పంపాను కదా, చదువుకోవాల్సినటువంటి వాడివి ఇలాంటి పని ఎందుకు చేశావురా అని ఏడుస్తూ ఏడుస్తూ, నేను ఇంటికి వెళ్ళాక మీ అమ్మకి ఏం చెప్పాలరా అని ఆయన అంతకు ఆయనే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా జరగకూడదని నేను అనుకుంటాను. బహుశా అలాంటి అనుభవం ఉన్నటువంటి బిడ్డలు మీరెవరైనా ఇక్కడికి వచ్చారేమో నాకు తెలియదు. అయితే ఒక శరీర సంబంధమైనటువంటి తండ్రి తన కడుపున పుట్టిన బిడ్డలాగా భ్రష్టుడైపోయాడని తెలిసి గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ, నేనేం చేశానురా, నేనేం తక్కువ చేశాను, అడిగినప్పుడంతా డబ్బులు ఇచ్చానేనని బావురమంటూ ఏడ్చాడు. అయితే ఇక్కడున్న ప్రతి బిడ్డ పరలోకపు తండ్రి అయిన యేసుప్రభుల వారి పిల్లలం. యేసుప్రభుల వారి పిల్లలం. మనం ఒకవేళ దారి తప్పితే, మనం ఒకవేళ ఆయన మాటకు లోబడకపోతే, మనం ఒకవేళ ఆయనకు విధేయత చూపెట్టకపోతే ఆయన ఎంత ఏడుస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆయన పిల్లలని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆయన ఎంత ప్రలాపిస్తాడో చెప్పండి. ప్రలాపించడమే కాదు, ప్రాణమే పెట్టేశాడు. ప్రాణమే పెట్టాడు నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ప్రతి వారి కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు. ఈ రోజున ఆయన యొక్క హృదయం ఏమిటో మీకు అర్థం కావాలి. ప్రపంచంలో నా కొరకు అంటే నేను చేస్తున్నటువంటి చెడు కార్యాలను నా నుండి తీసివేయటానికి నా కొరకు ప్రాణం పెట్టే వారు ఎవరున్నారు? యేసు ప్రభు ఒక్కడే, ఆ పరలోకపు తండ్రి ఒక్కడే. ఆ గొప్ప దేవుని నేను ఇంకా ఏడ్పించకూడదు. ఆ గొప్ప దేవుని ఎదుట నేనెంత లోబడి జీవిస్తే నాకు అంత మంచిది, నేనెంత విధేయత కలిగి ఉంటే నాకు అంత మంచిదని ఒక మంచి తీర్మానంతో మీరు ఇక్కడి నుండి వెళ్ళాలని నా ఆశ. ఒక తండ్రి ఒక కొడుకు చెడిపోతే ఆ కుటుంబం అంతా భయంకరంగా ఏడ్చారు. భయంకరంగా. ప్రపంచంలో మీలాంటి యవన బిడ్డలు ఎందరో పాడైపోతున్నారు. ఎందరో భయంకరమైన చెడు కార్యాలకు గురైపోతూ ఉన్నారు. ఈరోజు ఈ స్థలంలోకి వచ్చిన బిడ్డలు కూడా కొంతమంది అలాంటి జీవితంలోనే వచ్చారు. అలాంటి జీవితంతోనే ఈరోజు ప్రభుల వారి సన్నిధానంలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఒక మంచి జీవితం జీవించటానికి ప్రభు మీ అందరికీ కృప దయచేయాలని మా అందరి ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఆ కార్యాన్ని చేయగలడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడి ఈ ఉదయకాలం ప్రతి వారి గుండెను పగలగొట్టి వారిని పశ్చాత్తాపంలోకి నడిపించి దూరస్తులైన మిమ్మల్ని ఆయనకు సమీపస్తునిగా చేసుకోవటానికి ఇష్టపడిన దేవుడు. నేను నిజంగా చూస్తూ ఉన్నాను, మీ మధ్యనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. మీతోనే ఆయన ఉన్నాడు. మీ ప్రతి ఒక్కరితో కూడా ప్రభువు మాట్లాడుటకు మీ ప్రక్కనే కూర్చున్నాడు. అందులో సందేహమే లేదు. ఆ సన్నిధి నిజంగా మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీ గుండెల్లో అప్పుడే భయం ప్రారంభమయ్యేది. ఆయన ఉన్న స్థలం భయము, భక్తి ఇవి ప్రారంభమవుతాయి. ఒక మనుషుని చూసిన భయం కాదు, ఏదో తెలియని భయం.
ఆ భయం నీలో ఉన్న పాపాన్ని గురించి, ఆ భయం నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి దుఃఖపరుస్తున్నటువంటి కార్యాన్ని బట్టి నీలో ఆ భయం ప్రారంభమయ్యాది. నేను నమ్ముతున్నాను ఈరోజు అనేక మంది ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి మరి పాపాలు విడిచిపెట్టి వెళ్ళే ఒక శ్రేష్టమైన దినంలోకి మీరు వచ్చారు. ఓ శ్రేష్టమైన స్థలంలోనికి మీరు వచ్చారు. దేవుడు ఆ కార్యం జరిగించని అందరూ ఆయనకు లోబడదాం. నేనేం చెప్తాను అనేది కాదు, నేనేం వినాలి, నేను ఎలాగ మారాలి అనే ఆలోచన ప్రతి వారికే అవసరం. ఎవరు మాట్లాడతారు అనేది కాదు, ఎవరు మాట్లాడినా ప్రభు వాక్యమే. అయితే నేనేం వినాలి, నేను ఎలాగ మారాలి, నా ప్రభువుకి దూరస్తుడుగా నేను బ్రతకూడదు, నా ప్రభువుకి సమీపస్తుడిగా నేను రావాలి. లోకంలో ఒక నేరస్తుడిగా కాదు, లోకంలో ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిగా నేను బ్రతకాలి అనే ఆ మంచి ఆలోచనతో ప్రతి మాట మీరు విందురుగాక. ప్రతి మాట ప్రభువే మీతో మాట్లాడునుగాక. ప్రతి వారిలో చర్య ఆయన జరిగించునుగాక. ఆయన సన్నిధానంలోకి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయాడు. మిమ్మల్ని కూడాను ఆయన తన బాహువుల్లోకి చేర్చుకొని నిన్ను పరిశుద్ధపరిచి తీసుకువెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ఆమేన్. ప్రపంచంలో మనుషుల యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి. అంటే మనం పుట్టినప్పుడు పసిపిల్లలంగా ఉంటిమి, కొద్ది కాలమైన తర్వాత యవనస్తులమైతిమి, మరి కొద్ది కాలమైన తర్వాత వృద్ధులమైతిమి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు లోకంలోనికి వచ్చాం, యవనస్తులుగా ఉన్నప్పుడు లోకాన్ని అనుభవించేది నేర్చుకున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చావు దగ్గరికి వెళుతున్నానని ఒక వైరాగ్యం ఆ వ్యక్తికి వస్తుంది. అయితే బాల్య దశలో ఆడుకోవడం, పాడుకోవడం ఇలాంటివి జరుగుతాయి. యవన దశలోనే ఎన్నో కార్యాలు, మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు, మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు, తప్పుడు త్రోవలు లేక మంచి త్రోవలు, ఇలాంటివన్నీ కూడా అలవర్చుకుంటారు. ఆ యవన జీవితంలో ఏది మనం అలవర్చుకుంటామో దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. దాన్ని బట్టే మన భవిష్యత్తు వృద్ధాప్యం వరకు, చావు వరకు అలాగే ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత ఏదో చేయాలనుకుంటారు, చేయలేరు. వారి శరీరం సహకరించదు, వారికి ఉన్న పరిస్థితులు సహకరించవు. ఏదైనా చేయాలన్నా బాల్యంలో కానీ వృద్ధాప్యంలో కానీ కుదరదు. ఈ యవన కాలంలోనే చేయాలి. ఈ యవన కాలంలో ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరగా వస్తే, ఆయన్ను నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, ఆ కృపగల దేవుడు నీ యవన జీవితాన్ని, నీ యవన జీవితంతో పాటు వృద్ధాప్యం వరకు, మరణం వరకు ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తూ నడిపిస్తాడు. దేవుడు చాలా నమ్మకమైనటువంటి దేవుడు. చాలా రోజుల క్రిందట జరిగిన బైబిల్లో ఒక సమాచారం, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం ప్రారంభమయ్యాది. ఫిలిష్తీయుల పక్షంగా ఒక వ్యక్తి వచ్చి ఇశ్రాయేలీల సైన్యంకి ఎదురుగా నిలబడ్డాడు. ఈ సమాచారం ప్రపంచంలో ప్రతి వారికి తెలుసు. అయితే ఈరోజు నేను చెప్పే విషయాలు ఎవరికి తెలియవు, మీరు బాగా వినాలి.
ఆ వ్యక్తి పేరు గొల్యాతు అన్నారు. గొల్యాతు అంటే పరదేశి అని అర్థం. వాడు స్వదేశీయుడు కాదు, పరదేశి. అతడు వచ్చి నిలబడి ఆయన ఇశ్రాయేలీయులతో సవాలు చేస్తున్నాడు. నేను ఫిలిష్తీయుల పక్షంగా వచ్చాను, మీలో ఎవడైనా ఒక్కడు నాతో యుద్ధం చేయండి. నన్ను ఓడిస్తే ఫిలిష్తీయుల దేశం మీదే, నేను మిమ్మల్ని ఓడిస్తే ఇశ్రాయేలీల దేశం మాది. ఆ విధంగా సవాలు చేస్తూ నిలబడ్డాడు. ఇశ్రాయేలీయులలో చాలామంది పరాక్రమశాలులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. ఏ ఒక్కడు తెగించి వాని మీదికి యుద్ధానికి వెళ్ళలేదు. ఆఖరికి ఆ ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయిన సౌలు గారు కూడా వెళ్ళలేదు. ఆయన ప్రతిరోజు అంటున్నాడు, ఎవడైనా వాడితో యుద్ధం చేయటానికి ముందుకొచ్చాడా అనని. ఎవరూ రాలేదు. 40 రోజులు గడిచాది. అందరూ యుద్ధ భూమిలో వరుసగా నిలబడ్డారు. ఆయుధదారులై యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు అందరి ధైర్యం చెడిపోతూ ఉంది. అంత పెద్దవాడితో ఎవడు యుద్ధం చేస్తాడు? వాని ఈటె, వాని డాలు, వాని ఖడ్గము, వాని శిరస్సు, వాని శిరస్త్రాణము, అమ్మో 6 మూరల చానడు, 9 అడుగుల ఎత్తున్నాడు. వాడు ఆకాశాన్ని చూసినట్టుంది. అతన్ని చూస్తే ఇశ్రాయేలీయులలో ఎవడు తెగించలేదు. దయచేసి గమనించాలి, ఈ రోజున ప్రపంచంలో ఒకడు నిలబడ్డాడు. ప్రపంచానికి అంతటికీ ఒక్కడు నిలబడ్డాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గారు ఆ మాట చెప్తారు. ఏమంటాడంటే, లోకమంతా కూడా ఆ దుష్టుని వద్ద పడి ఉంది అంటాడు. ఆ మాట లోకమంతా కూడా ఆ దుష్టుని వద్ద పడి ఉంది అని చెప్తాడు. ఈ లోకాన్ని అంతటినీ కూడా పాలించేటటువంటి వాడు ఒకడు, వాని పేరు దుష్టుడు. వాడు ప్రపంచమంతా కూడా నాశనం చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడాను వానితో యుద్ధం చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి విరోధి వాడు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు విరోధులు ఈ సంఘానికి ఆ సంఘము, ఈ కాపరికి ఆ కాపరి, ఈ విశ్వాసులకు ఆ విశ్వాసులు కాదు విరోధులు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు విరోధులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, లేకపోతే ఇంకొకరు కాదు. ప్రపంచం అంతటా ఒక వ్యక్తి నిలబడ్డాడు. నిలబడి మీలో ఎవడైనా సరే నాతో యుద్ధం చేసి నా రాజ్యం మీకే, నన్ను ఓడిస్తే నా రాజ్యం మీకే, మీరు ఓడిపోతే మీ రాజ్యం నాకని ఎందరినో ఓడించేస్తూ ఉన్నాడు. ఎన్నో సంఘాలను ఓడిస్తూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాలు ఓడిపోతూ ఉన్నాయి. ఎంతోమంది యవనస్తులు ఓడిపోతూ ఉన్నారు. వానితో ఓడిన ప్రతి వాని బ్రతుకు చాలా విచారంగా మారిపోతూ ఉంది, చెడిపోతూ ఉంది. కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి. యవనస్తులు భ్రష్టులైపోతూ ఉన్నారు. సంఘాలు పనికి రాకుండా అయిపోతూ ఉన్నాయి. వాడితో యుద్ధం చేయలేక ఓడిపోయినటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. మీరు అనేక పర్యాలు అంటారు, ఆ సంఘంలో మారు మనసు లేదని, ఈ సంఘంలో బాప్తిస్మం ఒప్పుకోరని, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదని, ఆ సంఘంలో అసలు పాడేవారు లేరని, ఆ సంఘంలో వాక్యం చెప్పేవారు లేరని. ఎందుకో తెలుసా? ఓడిపోయిన సంఘాలవన్నీ కూడా ఈ ఒక్కడే ప్రపంచం అంతా సంఘాలను ఓడగొడుతూ ఉన్నాడు. ఈ ఒక్కడే ప్రపంచం అంతా కూడా క్రైస్తవ కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. వీడు ఒక్కడే క్రైస్తవ యవన బిడ్డల్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, చాలామంది జీవితాలు ఆ ఒక్కడే. వాడు దుష్టుడని బైబిల్ సెలవిస్తారు. యోబు గారు చెప్తారు, లోకమంతా ఆ దుష్టుని యొద్ద పడి ఉంది అనని. దాని అర్థం
పడిపోయేది లోకం వాని ఎదుట నిలబడలేకపోయాది. వింటున్న దైవ జనాంగమా, ఈ ఉదయకాలం ముందు ఆలోచించాలి. ఆ రోజున గొల్యాతు ఎదుట ఇశ్రాయేలీయుల సైన్యం ఎలాగా నిస్సత్తువ కలిగి, భయం కలిగి వాడితో పోరాడలేకపోయారో, ఈ రోజున కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ వాని ఎదుట నిలబడలేక నిస్సత్తువ కలిగి వాని ద్వారా ఓడిపోయి, చెడిపోయి, పాడైపోయి, భ్రష్టులైపోతూ ఉన్నారు. అందరూ అంటున్నారు సాతానుడు ఈ పని చేస్తున్నాడని, అందరు అంటున్నారు ఈ సంఘాన్ని సాతానుడు పాడు చేశాడని, అందరు అంటున్నారు ఆ కుటుంబంలో సాతానుడు భ్రష్టత్వంలోకి నడిపించాడని, అందరు అంటున్నారు ఈ యవనస్తుని సాతానుడు పాడు చేశాడని అందరూ అంటున్నారు. అందరికీ తెలుసు. అయితే వానితో పోరాడేవారు లేరు. వానితో పోరాడటానికి ఈ రోజున కావాలి, మనుషులు కావాలి. దయచేసి గమనించాలి. వానితో పోరాడటానికి ఈ రోజున వ్యక్తులు కావాలి. అది నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రపంచం చాలా పెద్దది. ప్రపంచంలో జనం విస్తారంగా ఉన్నారు. విస్తారమైన ఈ ప్రపంచంలో విస్తారమైన ఈ జనమును పాడు చేస్తున్నటువంటి వాడితో పోట్లాడటానికి కనీసం ఎందరున్నారు అని అడిగితే ప్రభుల వారు చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా కనిపించడం లేదు. నన్ను బాగా గమనించాలి. ఆ ఇశ్రాయేలీయుల దండులో ఎలాగ వాడితో పోట్లాడేవారు లేరో, ఈ రోజున లోకాన్ని నాశనం చేస్తున్న సాతానుడితో పోరాడేవారు లేరు. దయచేసి గమనించాలి. అయితే అద్భుతమైన దేవుని కృపను బట్టి ఆ ఇశ్రాయేలీయుల సైన్యంలో ఒక్క వ్యక్తి వచ్చాడు. ఆయన చాలా చిన్నవాడు, ఆయన చాలా అందగాడు. ఆయన వాస్తవానికి ఏ విధమైన విద్య అభ్యసించిన వాడు కాదు. ఆయన తన కుటుంబంలో ఆఖరివాడు. ఆ తండ్రి గారు ఆయనకి ఆ తండ్రి యొక్క మందను అప్పగించి పొలాల్లో మేపుకోమని చెప్పాడు. అదొక్కటే ఆయనకు తెలుసు, మందను మేపడం తెలుసు. సమాజంలో లేడు, లౌకికం తనకు తెలియదు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎవరితో ఎలాగ వ్యవహరించాలో తెలియదు. ఆయనకు తెలిసిందంతా వాళ్ళ తండ్రి తల్లి నమ్ముకున్న దేవుడు ఒక్కడే తెలుసు. ఆ మందను మేపుకుంటూ, సితారా వాయించుకుంటూ, ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకునే ఒక అభ్యాసం ఆయనకు ఉంది. ప్రియులారా, ఒక రోజున వాళ్ళ తండ్రి గారు వాళ్ళ అన్నల యోగక్షేమం కొరకు వెళ్ళి చూసిరమ్మని చెప్పాడు. ఆయన యుద్ధంలో బారులు తీరిన సైన్యాల మధ్యన వాళ్ళ అన్నల యొక్క యోగక్షేమాన్ని తెలుసుకున్నాడు. యుద్ధ సమాచారాలు కూడా తెలుసుకున్నాడు. అయితే ఆయన గురించి ఒక మాట ఉంది, గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 55వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడిగాడు. ఈ యవనుడు ఎవని కుమారుడు? దావీదు గొల్యాతుకు ఎదురుగా పోవుట చూచినప్పుడు సౌలు రాజు తన దగ్గరున్న సైన్యాధిపతిని చూసి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు? ఆయనకు ఎదురుగా పోవలసినటువంటి వాడు సైనికుడు, రాజుగారు అనాలి. ఈ సైనికుడు ఎవడు అనని లేదు, ఈ యవనుడు ఎవని కుమారుడు అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, నీ ప్రాణము తోడు నాకు తెలియదయ్యా. దావీదుతో అంటున్నాడు అబ్నేరు, నీ ప్రాణము తోడు నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, ఈ యవనస్తుడు ఎవడో తెలియదు. తెలియని ఒక యవనస్తుడు ఇశ్రాయేలీయుల పక్షముగా నిలబడి తమకు విరోధంగా ఉన్నటువంటి
ఆ గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. తెలియని ఒక యవనస్తుడు. వింటున్న దైవ జనాంగమా, సైన్యాధిపతికి తెలియదు, రాజుకు తెలియదు, సైన్యానికి తెలియదు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియదు. దయచేసి గమనించాలి. ఒక అనామకుడు ఆ గొల్యాతు మీదికి యుద్ధానికి బయలుదేరాడు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దావీదు యొక్క చరిత్ర అది. గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళటానికి దావీదులో ఉన్న అర్హత అది. ఈ రోజున శత్రువైన సాతానుడితో పోరాడటానికి నువ్వు ఎవరికో తెలియాల్సిన పని లేదు, నిన్నెవరో తెలుసుకోవాల్సిన పని లేదు. చాలామంది మేము చాలామందికి తెలియాలి అనే ఆలోచన ఉంది. చాలామంది మేము అనేకులకి తెలియాలి కాదు, అనేకులు మమ్మల్ని తెలుసుకోవాలి. మేమెవరో చాలామంది తెలుసుకోవాలి. నేను ఇంటర్నేషనల్ స్పీకర్, లేకపోతే నేను పెద్ద స్వస్థత వరం కలిగిన వ్యక్తి, లేకపోతే ఈ పట్టణంలో నేను ఒక పెద్ద మందిరాన్ని కట్టిన వ్యక్తి, లేకపోతే మా మందిరానికి 1,00,000 మంది ఆరాధనలో కూడుకుంటారు. అనేక మందికి తెలుసుకోవాలి, అనేక మంది నన్ను తెలుసుకోవాలి అనే ఆరాటం కలిగిన మనుషులు చాలామంది ఉన్నారు. వాడు గొల్యాతు మీదికి వెళ్ళటానికి వీలు కాదు. అనేక మంది నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతడు కూడా గొల్యాతు మీదికి వెళ్ళటానికి తగినవాడు కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఎవడి పడుచువాడు, ఎవడి యవనస్తుడు, మహారాజే అంటున్నాడు, ఎవడి యవనస్తుడు, ఎవరికి తెలియని ఈ అనామకుడు ఆడితో యుద్ధం చేయటానికి వెళ్తాడా అని అడిగాడు. అయితే దావీదు సౌలు గారు మాట్లాడేటప్పుడు ఏముందంటే చూడండి, మీరు బైబిల్లో 33వ వచనం, 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని అన్నాడు. దయచేసి నన్ను గమనించండి. సౌలు ఎవరో ఒకరి యుద్ధానికి వెళ్ళాలి అనే ఆశ ఉంది, కానీ వెళ్ళేవాడిని చూసి అంటాడు, ఏమంటాడో తెలుసా, నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని అంటున్నాడు. గొల్యాతుతో యుద్ధం చేయటానికి బలంతో పని లేదు, గొల్యాతుతో యుద్ధం చేయటానికి వయస్సుతో పని లేదు. ఈ లోకాన్ని పాడు చేస్తున్నటువంటి సాతానుడితో యుద్ధం చేయటానికి ప్రియులారా బలం అవసరం లేదు. శరీర బలం, జన బలం, ధన బలం, కుల బలం, ఇటువంటి బలాలతో శత్రువుతో పోరాడుతూ ఉన్నారు, డబ్బుతో పోరాడుతూ ఉన్నారు. చాలా మంది శరీర బలంతో పోరాడుతూ ఉన్నారు, చాలా మంది కులాల బలంతో పోరాడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించాలి, ఈ బలముతో శత్రువుని ఎవడు ఓడించలేడు. సౌలు అంటున్నాడు, నీకు బలము చాలదు, నీవు బాలుడవు. దయచేసి గమనించాలి, ఈ రోజున వాస్తవంగా శత్రువైన సాతానుడితో పోరాడటానికి ఈ లోక సంబంధమైన బలాలు దేనికి పనికిరావు. నీకు కావాల్సింది ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క బలం కావాలి, ఆ మహిమగల దేవుని యొక్క బలం కావాలి. దేవుని యొక్క బలం ఎవరిలో ఉంటుందో వానికి భయపడతాడు శత్రువు, వానికి భయపడతాడు సాతానుడు. దయచేసి గమనించాలి, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. ఆయన అంటున్నాడు, నువ్వు బాలుడవని చెప్పాడు. వయస్సుతో పని లేదు. నువ్వు చిన్న వయసున్న ఆ సర్వశక్తిమంతుడైన దేవుని బలం నీకుంటే గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో నీ ద్వారా చేయించగలడు. నువ్వు అడుగుపెట్టిన గ్రామం, నువ్వు ఉన్న వీధి, నీవున్న పట్టణం, నీవున్నటువంటి ప్రదేశం, ఆ ప్రాంతాలలో సాతానుడు లేకుండా యేసు నామములో నీ ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు సంపాదించి పెట్టగలడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆలోచించేది, అయ్యో నేను చాలా చిన్నవాడిని, అయ్యో నాకంత బలం లేదు,
అయ్యో నాకంత తెలివి లేదు, అయ్యో నాకంత తెలియదు, అయ్యో నేను ఒక అనామకుణ్ణి, అయ్యో నాది తక్కువ జాతి, అయ్యో నన్ను చాలా మంది కించపరుస్తున్నా. వీటి ద్వారా చాలా మంది దేవునికి ఉపయోగపడే బిడ్డలు వారి భయాల చేత మూలకు వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న సమయమందు చెప్తున్నాను, నిన్నే దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఏ బిడ్డ బలం లేదని అంటున్నాడు, ఏ బిడ్డ నేను చిన్నవాడని అంటున్నాడు, ఏ బిడ్డ నాకు కులం లేదంటున్నాడు, ఏ బిడ్డ నాకు విద్య లేదంటున్నాడు, ఏ బిడ్డ నాకు జ్ఞానం లేదంటున్నాడు, అటువంటి బిడ్డనే నా యేసు క్రీస్తు ప్రభుల వారు బలపరిచి లోకం ఎదురుగా నిలబడిన శత్రువైన సాతానుడితో యుద్ధం చేయటానికి ఈ రోజు ప్రభుల వారిని ఒక ప్రత్యేకమైన రీతిగా అభిషేకించి పంపును గాక. ఆ గొప్ప తీర్మానం నీలో దేవుడు కలగజేయును గాక. ఈరోజు చాలా మంది దేవుని కొరకు సమర్పణ చేసుకునే దినం నేను నమ్ముతున్నా. ప్రభు పాదాల చెంత అదే మొరపెట్టాను, ప్రభా వచ్చిన బిడ్డలు ఖాళీగా వెళ్ళకూడదు, అనేక మందిని పాదాల చెంత సమర్పించుకోవాలి. ఈ శత్రువు అయిన సాతానుడికి ఎదురుగా నిలబడే బిడ్డలు ఈ రోజున లేవాలి. ఈ శత్రువైన సాతానుడితో పోరాడే బిడ్డలు ఈ రోజున లేవాలి. ప్రభా లేవాలి, మీ పక్షముగా లేవాలి. దేవుడు ఆ కార్యం ఖచ్చితంగా చేస్తాడు. వింటున్న దైవ జనాంగమా, సౌలు గొల్యాతును ఓడించాలి అని ఉంది, కానీ వెళ్ళేవారిని ఈ రీతిగా బలహీనపరుస్తూ ఉన్నాడు. రెండవ సమాచారం బాగా గమనించాలి. సౌలు దావీదు వెళుతూ ఉంటే ఇంకొక పని చేశాడు ఆయన. 38, 39 వచనం, మొదటి సమూయేలు 17, 38, 39. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించాను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు వాడుక లేదు. శత్రువైన సాతానుడితో యుద్ధం చేసేటప్పుడు వాడుక లేని వాటితో యుద్ధానికి వెళ్ళకూడదు, వాడుక లేని వాటితో యుద్ధానికి వెళ్ళకూడదు. రాజు సౌలుకు ధరించుకున్నాడు యుద్ధ వస్త్రాలు, శిరస్త్రాణము, కత్తి, డాలు, ఏవేవో అవన్నీ దావీదుకు తొడిగించారు. ఆయన అంటున్నాడు, నాకు ఇవి వాడుకలో లేవు. ఈ రోజున ప్రభు పిల్లలైన మీకు మీరు గమనించాల్సింది వాడుకలో లేనివి ఎన్నో మీరు వాడుక చేసుకున్నారు. వాడుక లేదు, ఏమి బీడీ తాగేది వాడుక లేదు, నేర్చుకున్నారు. సిగరెట్ తాగేది వాడుక లేదు, నేర్చుకున్నారు. టీవీలు చూసేది వాడుక లేదు, నేర్చుకున్నారు. యూట్యూబ్లో అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడం వాడుక లేదు, నేర్చుకున్నారు. పనికిరాని స్నేహితులతో స్నేహం చేయడం వాడుక లేదు, నేర్చుకున్నారు. వాడుక లేనివన్నీ నేర్చుకున్న నీవు యుద్ధానికి తగిన వాడివి కాదు, యుద్ధానికి తగిన దానివి కాదు. చాలా మంది జీవితాలలో వాడుక లేనివన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మందిరానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా యేసు నామములో సాతానా పొమ్మని అంటూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, వాడుక లేనివి ఏవైనా నీ జీవితంలో ఉంటే వాటిని పూర్తిగా విడిచిపెట్టి ఆ తరువాత వానితో యుద్ధం చేస్తే దేవుడు ఆయన నామములో వానితో యుద్ధం చేసే ప్రతి బాలుడికైనా యవనస్తునికైనా విజయము కలగజేయును గాక, విజయం కలగజేయును గాక. ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో ఉన్న చెడు వదిలిపెట్టాలని ప్రార్థన చేశావు, ఎన్నో పర్యాయాలు నీ కుటుంబీకులు ఏడ్చారు, ఎన్నో పర్యాయాలు నీ తోడబుట్టిన వాళ్ళు చెప్పారు ఇది తగదు, ఇది చెయ్యొద్దు అనని. వాడుకలేని పనికిరానివన్నీ కూడా నేర్చుకొని భ్రష్టుడై నీ కుటుంబాన్ని భ్రష్టత్వంలోకి నడిపించావు. నువ్వు భ్రష్టుడై అనేక మందిని భ్రష్టుల్నిగా చేశావు.
ఈ మధ్యాహ్న సమయమందు వాడుక లేకుండా చేసుకోకూడని వాటిని వాడుక చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలో ఆ పనికిరాని కార్యములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుడు నిజంగా నమ్మదగిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, నన్ను గమనించాలి, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి బయలుదేరాడని వాక్యం సెలవిస్తాడు. సౌలు గారు అడిగారు, బాబు నువ్వు ఇంత చిన్న వయసు కదా, వాడు చూడు ఎంత పొడవున్నాడో చూడు, నీకు యుద్ధాభ్యాసం కూడా లేదు కదా, వాడు చిన్నప్పటి నుండి యుద్ధము చేయ నేర్పరితనం కలిగిన వాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయగలవయ్యా అని అడిగితే, దావీదు తన జీవితంలో జరిగిన, తన జీవితంలో చేసిన కొన్ని కార్యాలు చెప్పాడండి. ఏమంటున్నాడు తెలుసా? నన్ను గమనించాలి. చూడండి, ఆయన అంటాడు 34వ వచనంలో చదువుతాను, 17వ అధ్యాయం 34వ వచనము. నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. హల్లెలూయా, హల్లెలూయా. గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళటానికి దావీదు గారు తన అనుభవాన్ని సౌలు గారికి చెప్తూ ఉన్నాడు. సార్, నేను నా తండ్రి మందను మేపుతూ ఉన్నప్పుడు మా తండ్రికి గొర్రెలు ఉన్నాయి, వాటిని నేను మేపుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు ఎలుగుబంటి వచ్చాది, మందలోనికి ఎలుగుబంటి వచ్చాది, దాన్ని తరిమి దాని నోటున్న గొర్రె పిల్లను విడిపించి అది నా మీదికి వస్తే దాన్ని కొట్టి చంపేశాను. ఒక రోజున సింహం వచ్చాది, అది కూడా గొర్రె పిల్లను తీసుకెళ్తుంటే దాన్ని తరిమి పట్టుకొని దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించి దాన్ని కూడా కొట్టి చంపేశాను. నా మీదికి అది వస్తే దాని గడ్డము పట్టుకొని నేను చీల్చివేశాను అని చెప్పాడు. మందలోనికి ఎలుగుబంటి వచ్చాది, మందలోనికి సింహం వచ్చాది, అలాంటిది వాటిని నేను చీల్చి చంపివేశాను. అలాంటిది సున్నతి కలిగిన ఇజ్రాయేలీయుల సైన్యముల మీదికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు వస్తే ఆ ఎలుగుబంటి ఆ సింహములాగా వీణ్ణి కూడా దేవుడు నాకు అప్పగిస్తాడు, వీణ్ణి కూడా నేను చంపగలను, వాటిలో వీడు కూడా ఒక్కడవుతాడని దావీదు సౌలు దగ్గర చాలా గొప్పగా చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, ఈ అనుభవం దావీదుకున్నది. నన్ను బాగా గమనించాలి. ఆయన మంద మేపుకుంటూ ఉండేటప్పుడు ఎలుగుబంటి వచ్చారు. ఈ రోజున సంఘాలలో ఎలుగుబంట్లు చాలా పని చేస్తూ ఉన్నాయి. నన్ను బాగా గమనించవలసిన విషయం, చాలా సంఘాలలో, చాలా కుటుంబాలలో, చాలా మంది దగ్గర ఎలుగుబంట్లు పని చేస్తూ ఉన్నాయి. ఎలుగుబంటి అంటే దాని అర్థం అది ఏం చేస్తుందంటే, ఎవడైనా ఒక మనిషి తనకు దొరికితే వాడిని చంపటానికి అది చేసే మొట్టమొదటి పని ఏదో ఒక విధంగా వాని వెనక నుండి వాటేసుకొని మొదట వాని కళ్ళను ఊడదీసేస్తారు. వాని కళ్ళు పోయిన తరువాత ఇంకా వాడికి దృష్టి ఉండదు, చూడలేడు. అప్పుడు వాన్ని రెక్కి చంపేస్తారు. ప్రియులారా, కళ్ళు ఊడదీసే ఆ భయంకరమైన కార్యం ఎలుగుబంటికుంది. చాలా రోజుల తరువాత సంసోన్ అనే ఒక మహాబలాఢ్యుడు దెలీలా చేత చిక్కి ఆ ఫిలిష్తీయుల చేత పట్టబడిన తరువాత వారు చేసిన మొట్టమొదటి పని ఆయనకు కళ్ళు ఊడదీసేశారు. వింటున్న దైవ జనాంగమా, సంసోను, నీకు కళ్ళెందుకు పోయాయి? ఎందుకు గుడ్డివాడైపోయారు? ఈ ఫిలిష్తీయులు ఆ రీతిగా నన్ను చేశారు.
ఈ ఫిలిష్తీయులకు నిన్ను అప్పగించింది ఎవరు? దెలీలా. దైవ జనాంగమా, సంసోను ఒక స్త్రీ ఆ రీతిగా డబ్బుకు ఆశపడి ఫిలిష్తీయులకు అతన్ని అమ్మేశారు. ఫిలిష్తీయులు అతని కళ్ళు ఊడదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలుగుబంటి అంటే వ్యభిచారము అని అర్థం. వ్యభిచారము అని అర్థం. ఈ రోజున అనేక మంది యవనస్తులు, అనేక మంది యవనురాళ్ళు, అనేక సంఘాలలో వ్యభిచారము భయంకరంగా జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలి. ఎంత భయంకరమంటే వారి చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఎంతమందితోనో, ఎందరో ఆడపిల్లలంట వాడు నా బాయ్ ఫ్రెండ్, వీడు నా బాయ్ ఫ్రెండ్ అని. ఎంతో మంది మగపిల్లలంటారు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అంటారు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ మధ్యాహ్న సమయమందు సంఘాలలో ఎలుగుబంటి పనిచేస్తూ ఉంది. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో కూర్చున్న చాలా మంది బిడ్డల్లో ఎలుగుబంటి పని చేస్తూ ఉంది. ఈ రోజున బాగా వినాలి. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరి జీవితంలో వెలుగుబంటి అనేటటువంటి వ్యభిచారం పనిచేస్తూ ఉందో వారిలో జరిగే మొదటి కార్యం, నీ కళ్ళు ఊడదీసేస్తారు. నీ కళ్ళు ఊడదీస్తే నీకు ఆత్మీయమైన విషయాలు అర్థం కావు. నీ కళ్ళు ఊడదీస్తే మీ అమ్మ నీ ముందు ఏడ్చినా నీకు అర్థం కాదు. నీ తండ్రి నీ దగ్గర ఏడ్చినా నీకు అర్థం కాదు. నీ బంధువులు నీకు బుద్ధి చెప్పినా నీకు అర్థం కాదు. చాలా మంది యవనస్తులు వ్యభిచారం చేత పట్టబడి పాడైపోతున్న రోజులు ఇవి. వింటున్న దైవ జనాంగమా, సంఘాలు పాడైపోతున్నాయి, వ్యవస్థ పాడైపోతూ ఉంది, యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. ఈ రోజున ఆలోచించవలసిన విషయం, ఈ ఉదయకాలమందు ఈ స్థలములో కూర్చున్న బిడ్డలు ప్రత్యేకంగా గమనించాలి. ఎంతో మంది చూసి మోహించేవారు, ఎంతో మంది అవకాశం లేక పాపము చేయలేరు, ఎంతో మంది పాపం చేస్తూ ఈ స్థలంలోనికి వచ్చారు. దయచేసి గమనించాలి. అలాంటి బిడ్డలతో నా ప్రత్యేకమైన మనవి, ఈ రోజున ఆ ఎలుగుబంటిని చంపకపోతే నీ ముందు నిలబడిన సాతానుడు నిన్ను చంపేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ భవిష్యత్తును పాడు చేస్తాడు, నీ జీవితమే సర్వనాశనమైపోతాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా. ప్రియులారా, బాగా గమనించాలి. వ్యభిచారం అంటే ఏదో సరదా అనుకుంటున్నారు, ఏదో కొంతకాలం కాలం వెలిబుచ్చుకోవటానికి ఓ అమ్మాయితో స్నేహం, ఒక అబ్బాయితో స్నేహం అని అనుకుంటారు. లేదు, ఆ రీతిగా నీవు వ్యభిచారంలో అడుగు పెడితే వెంటనే నీ జీవితంలో జరిగే మొదటి నష్టం, నీ కళ్ళు ఊడదీసేస్తాడు సాతానుడు. నీ ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోతాయి. నీకు మందిరంతో పని ఉండదు, వాక్యముతో పని ఉండదు, ప్రార్థనతో పని ఉండదు, దైవ సేవకులతో సంబంధం ఉండదు. ఇష్టానుసారంగా లోకంలో ఉన్న ప్రతి చెడును ప్రేమించుకుంటూ, ప్రతి చెడును అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు చాలా మంది, ఇప్పటికే చాలా నాశనమైపోయారు చాలా మంది, ఇప్పటికే చాలా మంది రోగాలతో పాడైపోయారు, ఇప్పటికే చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు, ఇప్పటికే చాలా మంది గౌరవము మర్యాద పోగొట్టుకొని భ్రష్టులుగా బ్రతుకుతూ ఉన్నారు. నీవు ఎవరు అని నేను అడగను, నీకు బాగా తెలుసు. నీవెవడివో తెలుసు. నీ ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకొని నువ్వెంత భ్రష్టుడుగా బ్రతుకుతున్నావో నీకు బాగా తెలుసు. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను మరలా ప్రేమించి, ఒకవేళ ఆయన పాదముల చెంత కన్నీరు కార్చి, ప్రభా నేనే ఆ వ్యక్తురాలని, ఆయన బోధిస్తున్న బోధకు సంబంధించిన వ్యక్తి నేనే, ఆ భయంకరమైన వ్యభిచారమనే ఆ ఎలుగుబంటి నా జీవితంలోనే ప్రవేశించారు, నా జీవితాన్నే పాడు చేశారు. నా కళ్ళు కనిపించలేదు, నా కళ్ళు నిజంగా ఆత్మీయంగా కనిపించలేదు. ఏది మంచి ఏది చెడు గ్రహించలేకపోతున్నా, ఏది శ్రేష్టమైంది ఏది శ్రేష్టము కానిది గ్రహించలేకపోతున్నా, ఏది మేలైనది ఏది కీడైనది గ్రహించలేకపోతున్నా.
ఎవరి చెప్పే మాటలు నాకు ప్రయోజనము, ఎవరి చెప్పే మాటలు నాకు నిష్ప్రయోజనము అని తెలియకుండా నేను ఒక గుడ్డివాడుగా బ్రతుకుతున్నానయ్యా. దయచేసి నన్ను కనికరించమని ఈ మధ్యాహ్న సమయమందు ప్రార్థిస్తే నా దేవుడు తిరిగి నీకు దృష్టిని ప్రసాదించగలడు. నా దేవుడు ఖచ్చితంగా ఆ ఎలుగుబంటి చేతిలో నుండి నీకు విడుదల యేసు నామములో ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే కలుగునుగాక. చాలా మంది అనుకుంటారు నా సమాచారం ఎవరికీ తెలియదని. నీ సమాచారం ఇద్దరికి బాగా తెలుసు. ఒకరు యేసు ప్రభుల వారికి, ఇంకొకడు సాతానుడికి. వాడే నిన్ను గుడ్డిగా చేసింది, వాడే నిన్ను వ్యభిచారంలోకి నడిపించింది. ప్రియులారా, గమనించాలి, ఈ స్థలంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని కాదు, ఈ స్థలంలోనికి వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులని కాదు. నేను కూడా యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పితాలు చేశాను. నా 30వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించాడు. నేను ఎంత ఏడ్చానో, ఎంత ప్రలాపించానో, ఎంత రోధించానో. నిజంగానే ఆ రోజున ప్రభుల వారు నా దరిద్రం అంతా కూడా కడిగివేసి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిలబడటానికి ప్రభుల వారు కృప దయచేశారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఇదొక అవకాశం. నువ్వు ఎంత దూరం నుండి వచ్చావో, లేక ఏ ఆలోచనతో వచ్చావో, ఏ అభిప్రాయంతో వచ్చావో, అయితే దేవుడు మాత్రం నీ పట్ల వేరే ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు మాత్రం ఒక ప్రత్యేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఏమిటో తెలుసా? తిరిగి ఈ వ్యభిచారం నుండి నీకు విడుదల దయచేసి, తిరిగి నీకు స్పష్టమైన దృష్టిని ప్రసాదించి, ఆయన ఇచ్చిన దృష్టి చేత లోకాన్ని నాశనం చేస్తున్న శత్రువైన సాతానుని చూసి వానితో యుద్ధం చేసే ఒక శక్తిమంతుడుగా ఈ స్థలంలో నుండి ప్రభు నిన్ను పంపాలని ఆశిస్తూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, యమన బిడ్డలారా, ఇది ఒక చక్కటి అవకాశం. ఈ స్థలంలో ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే భాగ్యాన్ని, పశ్చాత్తాపపడే అవకాశాన్ని, కన్నీరు కార్చే అవకాశాన్ని, పూర్తిగా నీ పాపమును కడిగి వేసుకునే అవకాశాన్ని, ఓ శక్తిమంతుడవై శత్రువైన సాతానుడితో యుద్ధం చేసే శక్తిని ఇక్కడ సంపాదించుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. వింటున్న దైవ జనాంగమా, దేవుడు నిజంగా కనికరం కలిగిన వాడు. అంటున్నాడు దావీదు గారు, ఒక ఎలుగుబంటే కాదండి, ఇంకొక రోజున సింహం వచ్చేది మందలోనికి. బాగా గమనించాలి, మందలోనికి వచ్చేది అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, ఈ రోజున నువ్వు కళ్ళు దేవుడు నీకు నేత్రాలు ప్రసాదిస్తే, ఈ రోజున దేవుడు ఆయన పాదముల చెంత నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన నీ పాపములను కడిగితే, ఆయన నీకు ఆ కృపగల దేవుడు బలమిస్తే నీవెందుకు ఉపయోగపడతావో తెలుసా? నువ్వు వెళుతున్న సంఘంలో, లేకపోతే నువ్వు వెళుతున్నటువంటి మందిరంలో తిరిగి ఇటువంటి వ్యభిచారపు ఎలుగు బంట్లు లేకుండా వాటిని చంపటానికి ఈ స్థలంలో దేవుడు నీకు శక్తిని ప్రసాదించి పంపును గాక. హల్లెలూయా, హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తాది, చాలా సంఘాలలో ఇటువంటి దరిద్రపు కార్యాలే జరుగుతూ ఉన్నాయి. చాలా మంది యమన బిడ్డలు ఇటువంటి పనికిరాని కార్యాల్లోనే అలాగా ఉండిపోయారు. ఈ రోజున దేవుడు ఒక గొప్ప కార్యం ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డలో జరిగించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడు. నా నమ్మకం, నేను నిలబడినప్పటి నుండి ప్రతి వారి గుండె నిజంగా దేవుని భయంతో నింపబడిపోయారు. నేను నమ్ముతూ ఉన్నాను, ప్రభు నాకు చెప్పిన మాటలే చెప్తున్నా. రెండవది ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? దావీదు, అయ్యా సౌల్ రాజా, మహారాజా, నేను బాలుడనే, నిజమే నాకు బలం లేదు. అయితే నా తండ్రి మందలోనికి ఇంకొక పర్యాయం సింహం వచ్చేసేదండి. సింహం వచ్చా, అది కూడా ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. నేను తరిమి దాన్ని పట్టుకొని, దాన్ని కొట్టి, దాన్ని చంపి, దాని గడ్డమును పట్టుకొని చీల్చివేసి దాని నోట నుండి గొర్రె పిల్లని నేను తీసుకొని వచ్చానండి. సింహాన్ని చంపిన వాడిని నేను, ఎలుగుబంటిని చంపిన వాడిని. సింహం అంటే ఏమిటి అని మనం అడగచ్చు. ప్రియులారా, సింహము మృగరాజు,
అరణ్యంలోకి వెళితే సింహాన్ని మృగరాజు అంటారు. అది రాజు. పెద్ద ఏనుగు, పెద్ద జీబ్రా, లేకపోతే పెద్ద ఒంటె, లేకపోతే ఏవేవి ఉన్నాయో అన్నిటికీ అది రాజు అని చెప్తా. ప్రస్తుతం ప్రపంచంలో రాజు ఎవరో తెలుసా? ధనం. ప్రపంచంలో రాజుగా చలామణి అవుతున్నది ధనం. ఈ ధనం లోకంలో ఎంతో పెచ్చు పెరిగిపోయారు. ధనం కోసం మనుషులు భయంకరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. లంచాలు, వడ్డీకి ఇవ్వడాలు, మోసాలు చేయడాలు, అక్రమాలు చేయడాలు, అన్యాయాలు చేయడాలు, అఘాయిత్యాలు చేయడాలు, హత్యలు చేయడాలు ఎన్నో చేస్తూ ఉన్నారు డబ్బు కోసం. వింటున్న దైవ జనాంగమా, అది లోకం. అయితే సంఘాలు కూడా డబ్బు వెంట పరిగెడుతూ ఉన్నాయి. చాలా మంది సేవకులు డబ్బుల కొరకు పనిచేసే వాళ్ళు అయిపోయారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు తీసుకొని అంటారు కొంతమంది, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. ఇలాగా చాలా మంది డబ్బు కొరకు పనిచేసే సేవకులు బోరడంత మంది తయారైపోయారు. ధనత్వం ఆ సంఘాలలో సింహము పనిచేస్తూ ఉంది. నన్ను బాగా గమనించాలి. ఏ వ్యక్తి డబ్బు కొరకు పని చేస్తాడో ఆ సంఘంలో సింహం ఉంది అని దాని అర్థం. ఏ వ్యక్తి డబ్బు వైపు చూస్తాడో ఆ సంఘంలో సింహం ఉంది అని దాని అర్థం. ఏ సేవకుడైనా సరే, ఎంత పేరు మోసిన వాడైనా సరే, డబ్బు మీద వ్యామోహాన్ని కలిగి ఉంటే ఒక్క రోజుకి అతడు పరలోక రాజ్యం పోడని నా యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని ప్రభుల వారు సెలవిచ్చారు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా సద్బోధకుడా, నిత్య జీవం పొందటానికి నేనే మంచి కార్యము చేయాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించమని చెప్పాడు. అది నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నాడు. అయితే నీకొక్కటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా కూడా అమ్మేసేయి, నీకున్నదంతా అమ్మేసేయి. ఏం చేయాలి? నీకున్నదంతా అమ్మి పేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమని చెప్పాడు. నీకున్నదంతా అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ వ్యక్తి బహుగా దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యం అవసరం లేదు, డబ్బు పోతే ఎలాగా? పరలోకం అవసరం లేదు, నిత్యత్వం అవసరం లేదు, నిన్ను వెంబడించడం అవసరం లేదు. డబ్బు పోతే ఎలాగా? దయచేసి గమనించాలి. డబ్బు యేసుని వెంబడించనివ్వదు. డబ్బు యేసుని వెంబడించనివ్వదు. డబ్బు యేసు ప్రభు మాటకు లోబడనివ్వదు. డబ్బు ప్రియులారా నిత్య జీవాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు, పరలోకాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. అటువంటిది భయంకరమైన డబ్బు ఈ రోజున సంఘాలకి వెళ్ళిపోయారు. చాలా మంది సేవకులు డబ్బు 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 డబ్బని డబ్బు మీద వ్యామోహంతో పనిచేస్తూ ఉన్నారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. ఆ ధనం మీద అపేక్ష కలిగినటువంటి వారు విశ్వాస భ్రష్టులైపోతారని, ధనం మీద అపేక్ష కలిగిన వారు ఒకరిని ఒకడు చంపుకుంటాడని వాక్యము సెలవిస్తారు. ఈ రోజున సంఘాలలో సింహం ప్రవేశించాది. దైవ జనాంగమా గమనించాలి. ఈ రోజున సంఘాలలో సింహం ప్రవేశించి భ్రష్టులైపోతూ ఉన్నారు. దయచేసి వినాలి. చాలా మంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? సంఘంలో ఉండే వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకు డబ్బు కావాలంటే పాస్టర్ గారు చెప్తారు, నేను ఫలానా వాళ్ళ దగ్గర ఇచ్చేస్తావా వాళ్ళకి? డబ్బు ఈయనదే, వాళ్ళ పేరు చెప్పి డబ్బు ఇచ్చి వడ్డీలు తీసుకుంటూ ఉంటాడు. చాలా మందిని నేను చూశాను. వింటున్న దైవ జనాంగమా, ఈ రోజున క్రైస్తవుడు డబ్బుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బు అవసరం నువ్వు తినటానికి, డబ్బు అవసరం చదువుకోవటానికి, డబ్బు అవసరం నీ కుటుంబం పోషించబడటానికి, డబ్బు అవసరం ప్రతిదీ మనకు అవసరమైనవి తీసుకోవటానికి. అంతేకాని డబ్బు మూల పెట్టకూడదు, డబ్బుతో వ్యాపారాలు చేయకూడదు, డబ్బుని ఇంకొక రకంగా ఉపయోగించకూడదు. డబ్బు ఒక వ్యక్తి దగ్గరికి వస్తే ఆ డబ్బు నిన్ను పనికిరాని కార్యాల వైపు తిప్పేస్తా, పనికిరాని కార్యాలు నీ చేత చేయిస్తా. దావీదు అంటున్నాడు, అయ్యా
ఇదేం చేస్తుందో తెలుసా? డబ్బు ఏం చేస్తే తెలుసా? గొర్రె పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాది, విశ్వాసుల్ని తీసుకొని వెళ్ళిపోతాది. ఎలుగుబంటి ఏం చేస్తాదో తెలుసా? విశ్వాసుల్ని తీసుకొని వెళ్ళిపోతాది. ఈ రోజున బాగా గమనించవలసిన విషయం, యవనస్తులారా, దేవుడు మీకు చక్కటి అవకాశం ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాకనికరమును బట్టి, మహాకనికరాన్ని బట్టి ఈ రోజున ప్రభు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్నిగా చేయాలని, ఓ ప్రత్యేకమైన వ్యక్తులుగా చేసి శక్తిమంతులుగా నిలబెట్టి ఓ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఆ వ్యక్తి మీద యుద్ధం చేసే దావీదుల్లాగా మిమ్మల్ని చేయాలని ప్రభుల వారి ఆలోచన. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రతి బిడ్డ ఆలోచించవలసిన విషయం, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఎవరైనా సరే ఈ రోజున ప్రభు ఆలోచిస్తున్నది, నా కొరకు పనిచేసే బిడ్డలు కావాలి, నా పక్షమున పనిచేసే బిడ్డలు కావాలి, నా పక్షాన నిలబడి శత్రువైన సాతానుడితో పోరాడే వ్యక్తులు కావాలి. సౌలు ముందు సైన్యం బారులు బారులు నిలబడ్డా, అందులో వీరులు ఉన్నారు, అందులో పరాక్రమశాలులు ఉన్నారు, అందులో చాలా మంది బలశాలులు ఉన్నారు. అదే రీతిగా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, ఆంధ్ర రాష్ట్రం అంతా, లేక తెలంగాణ అంతా, లేక భారతదేశం అంతా ఎన్నో సంఘాలు యేసు ప్రభుల వారి ఎదుట బారులు 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 తీరాయి. మేము లూథరన్, మేము బ్యాప్టిస్ట్, మేము సిఎస్ఐ, మేము సిఎండ్ఐజి, మేము భక్త సింగ్, మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్, మేము బైబిల్ మిషన్, మేము వాళ్ళు, మేము వీళ్ళు బారులు బారులు నిలబడ్డా. అయితే ఎవడు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు కనిపించలేదు, ఎవడు శత్రువైన సాతానుడితో పోరాడేవాడు కనిపించలేదు. నా యేసు దుఃఖపడుతూ ఉన్నాడు, నా యేసు విచారపడుతూ ఉన్నాడు, నా యేసు కృంగిపోతూ ఉన్నాడు. రోజు రోజు శత్రువైన సాతానుడు ప్రపంచంలో సర్వనాశనం చేస్తున్నాడు. రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు భయంకరమైనటువంటి పాపాలు లోకంలో ప్రవేశపెట్టాడు. మీరు గమనించండి, దయచేసి గమనించాలి. ఇది వరకు పిల్లలు హిప్పీలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా? ఈ పక్క తీసేసి ఈ పక్క తీసేసి, ఈ పక్క చేను కోసేశారు, ఈ పక్క చేను కోసారు, ఈ పైరు మాత్రం ఎట్లుంది. ఇది ఒక స్టైలు, దెయ్యం నేర్పించింది ఇది. ఇది వరకు ప్యాంట్లు కింది దాకా ఉండేవి, ఇప్పుడు ఆడపిల్లల్లాగా ఆ టైట్ ప్యాంటు. దయచేసి ఏం పిచ్చి నాశనం, బాగా గమనించాలి. ఎవడు చేశాడు ఈ పని? శత్రువైన సాతానుడే. నేను నాగరికతను గురించి చెప్తున్నాను. కొంతమంది ఆడపిల్లలు ఇక్కడి దాకా స్లీవ్లెస్, దయచేసి వినాలి, మీ కండలను చూపిస్తూ ఉన్నాడు సమాజానికి, బాగా గమనించాలి. ఇంకా ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా? పలసాటి బట్టలు వేసుకుంటారు, ఎంతో ఖరీదవి, ఖరీదు పెట్టి బట్టలు కొనుక్కొని ఒళ్ళంతా కనిపించేటట్టు బిడ్డలు బట్టలు వేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఇవన్నీ ఎవడు చేయిస్తున్నాడు అంటే శత్రువైన సాతానుడు. శత్రువైన సాతానుడు. వింటున్న దైవ జనాంగమా, వీనితో పోరాడి ఈ పనికి రాని నాగరికత కొట్టివేయబడు రీతిగా పోట్లాడే వ్యక్తులు లేవాలి. ఇక్కడ పోట్లాడే వ్యక్తులు లేవాలి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగబిడ్డ, అది నాగరికత కానీ, లేక పాపము కానీ, లేక పనికిరాని కార్యాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఒక రోజున జరిగిన సమాచారం వింటున్న దైవ జనాంగమా, ఓ క్రిస్టియన్ క్రైస్తవ కుటుంబం, అది చాలా పెద్ద కుటుంబం, మంచి కుటుంబం. ఆ అమ్మగారు నాకు టీచర్, 4th క్లాసులో నాకు టీచర్. నేను దారిలో వెళ్తుంటే అమ్మగారు చెప్పారు, రే శేఖర్ ఇట్రా, మా ఇంట్లో వచ్చి ప్రార్థన చేసిపోని. నేను ఆ టీచర్ అంటేనే భయం. చిన్నప్పుడు నాకు ఆ ఇంటికి వెళ్ళాను, వెళ్తే డైనింగ్ టేబుల్ పెద్దది, ఆ ఇంట్లో అందరు మంచి మంచి ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫీసర్స్, సేల్ ట్యాక్స్ కమిషనర్లు, ఇవన్నీ పెద్ద పెద్ద ఉద్యోగాలు, అందరూ పెద్ద డైనింగ్ టేబుల్. అది డిసెంబర్ మాసం, క్రిస్మస్ దినాలవి. అక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు చెప్పారు, రే వీడు నా స్టూడెంట్, ఇప్పుడు పాస్టర్గా చేస్తాడంటే ఒక్కడు పట్టించుకోలేదు. నేనే దండం పెట్టాను, ఒకడు చెప్పలేదు నాకు. సరే టీచర్ పిలిచింది కదా అని, సరే రై కాస్త కళ్ళు మూసుకోండి, మా వాడు ప్రార్థన చేస్తాడు అంటే
వాళ్ళు అన్నారు, ఇప్పుడొద్దు, సాయంకాలం రా అన్నారు. ఇప్పుడొద్దు, సాయంకాలమా? ఓకే, దయచేసి వినాలి. ఆమె అనింది ఏడుస్తా, రే వాళ్ళు కళ్ళు మూసుకోకపోతే పోనీరా, వాళ్ళు నాశనం అయిపోకుండా ఒకసారి ప్రార్థన చేయరా అని చెప్పినారు టీచర్. నేను ప్రార్థన చేసినాను. వాళ్ళందరూ నాకు తెలుసు, నాతో పాటు చదువుకున్న వాళ్ళే. దయచేసి గమనించాలి, వాళ్ళు ఒక్కడు కళ్ళు మూసుకున్నారో లేదో తెలియదు. వాళ్ళ గ్లాసుల్లో అంతా కూడాను ఎర్రగా ఏదో ఉంది, మీకు అర్థమై ఉంటుంది, తాగుతూ ఉన్నారు. టీచర్ బయటకు వచ్చి నాకు అడిగాను, టీచర్ వాళ్ళు ఏం తాగుతా ఉన్నారు? బ్రాందీ తాగుతా ఉన్నారా? నేను గట్టిగా అడిగితే వాళ్ళు అంటారు, కలిసి కాఫీ తాగడంలే, కలిసి టీ తాగడంలే, కలిసి బ్రాందీ తాగితే ఏం పొరపాటు అని అంటా ఉన్నారా అని అమ్మ ఏడ్చింది. నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ప్రియులారా, కొద్ది రోజులకు జరిగిన సంఘటన నన్ను గమనించాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా తాను పనిచేసే ఆఫీస్లో ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి క్రిస్టియానిటీ మీద ఇష్టం లేదు. ఆమె అతన్ని హిందూ టెంపుల్స్కి తీసుకెళ్ళాది, ఆమె అతన్ని తిరుపతికి తీసుకెళ్ళాది, గుండు గీయించాది. జరిగిందేమో తెలుసా? కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా పిల్లలు కూడా పుట్టారు. కొద్ది రోజుల తర్వాత అతనికి షుగర్ వచ్చాది. షుగరు బాగా పెరిగిపోయి ఆఖరికి ఆయన కాలుకు గ్యాంగ్రీన్ వచ్చాది. ఒక కాలు తీసేశారు, ఒక కాలుతో ఉన్నాడు. ఆయన ఉద్యోగానికి వెళ్ళడం కష్టమైపోయాది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఏం మాత్రం పని చేస్తూనే ఉంది. రెండవ కాలు కూడా గ్యాంగ్రీన్ వచ్చా, ఆ కాలు తీసేశారు. అయ్యా గమనించాలి, ఇంట్లో కుంటోడుగా బడి ఉన్నాడు. నన్ను గమనించాలి, ఆ రోజైనా యేసు ప్రభుని అడిగాడా? లేదు. ఆ రోజైనా పశ్చాత్తాపడ్డా? లేదు. జరిగిందేమో తెలుసా? అమ్మాయి ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకొని నేరుగా వాడిని తన ఇంటికే తీసుకొచ్చేది, వెళ్ళేది. అయ్యా అమ్మా దయచేసి గమనించాలి, నా యేసు ప్రభుల వారిని నిర్లక్ష్యం చేసిన ఒక కుటుంబంలో జరిగిన ఈ భయంకరమైన దృశ్యం. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మాయి ఏంది ఇలాగ చేస్తున్నా? కూర్చో, తప్పు కదా, కూర్చో. నువ్వేం రైట్ చేసినావు? నువ్వే రోజన్నా గుడికి పోయినావా? నువ్వే రోజన్నా ఎస్ఏ అని ఇంట్లో ప్రార్థన చేసావా? నువ్వేం మాట్లాడద్దు అని ఆమె గట్టిగా అక్రమ సంబంధాన్ని తన భర్త ముందే నడిపిస్తూ వచ్చా. అయ్యలారా, ఇది కుటుంబమా? నన్ను గమనించాలి, ఇది కుటుంబమా? ఆ తల్లి ఏడ్చాలి. రే కళ్ళు మూసుకోరా, వాడు చిన్న ప్రార్థన చేస్తాడు. కలిసి కాఫీ తాగుతాం, కలిసి టీ తాగుతాం, కలిసి బ్రాందీ తాగితే తప్పేముంది, చేసుకో మనం. అయ్యో గమనించాలి, నిర్లక్ష్యం, అహంకారం, దౌర్భాగ్యమైన ఆ జీవితంలోనికి శత్రువైన సాతానుడు ప్రవేశించి కుటుంబాన్ని పూర్తిగా పతనం చేశాడు. ఏది తాను చూడకూడదు అనుకున్నాడు, దాన్ని ఎక్కువగా ప్రేమించాడు, ఆ ప్రేమించిందే ఇంకొకటితో పాటు తన కళ్ళ ముందు తిరుగుతూ తన ఇంట్లోనే ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి, ఇంకొకరి పరిస్థితి. బాగా గమనించాలి. బ్యాంక్ ఆఫీసర్ అమ్మాయి, ప్రియులారా బాగా గమనించాలి. బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తూ బ్యాంకులో ఇంకొకరితో సంబంధం పెట్టుకొని బ్యాంకులో డబ్బులు దోచేశారు. జరిగి ఆమె కేసు మీద బయటకు వచ్చేసారు. పోలీసులు పట్టబడిపోయారు. ఆమె భర్త ఉన్నాడు. అయితే ఆ పోలీసులు ఆమెను జైలుకి తీసుకెళ్లి అవమానాలు చేశారు. జరిగిందేమో తెలుసా? ఆ ఇంటి ముందరే చర్చ్, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. అమ్మాయి అవమానాలకు తట్టుకోలేక ఇంటికి వచ్చి ఎన్ని చీరలు ఉన్నాయో చుట్టేసుకొని కిరసన మీద పోసుకొని నిప్పు పెట్టుకునేసింది. అంతే, బగబగ మండిపోతూ ఉంది. ఆ ఇంటి ముందే చర్చ్, ఆ గ్రౌండ్ లో పరిగెడుతుంది. అయ్యో 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 అని పరిగెడుతూ ఉంది. చర్చిలో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చా. మంటలు పెద్దగా ఉన్నాయి. అందరూ అంటున్నారు, ఆర్పండి ఆర్పండి ఆర్పండి. ఎవడు ఆర్పలేదండి, ఖాళీ ఖాళీ అట్లే చచ్చిపోయాదండి. కలిసి కాఫీ తాగుతాం, కలిసి టీ తాగుతాం, కలిసి బ్రాందీ తాగుతాం, తప్పేముంది, చేసుకోమనండి ప్రార్థన.
దైవ జనాంగమా, ఈ రోజున దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే అదే దేవుడు ఒక్క రోజున నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఈ రోజున దేవుణ్ణి కాదంటే అదే దేవుడు ఒక్క రోజున నిన్ను కాదంట. ఈ రోజున దేవుణ్ణి దూరం చేస్తే అదే దేవుడు ఒక్క రోజున నిన్ను దూరం చేస్తాడు. లేదు, అటువంటి పరిస్థితి నీ భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కలగకూడదు, ఎవరికి కలగకూడదు. ఆ పవిత్రమైన దేవుని పాదముల చెంత అటువంటి పనికిరాని అలవాట్లు ఎవరికైనా ఉంటే ఈ మధ్యాహ్న సమయమందు ఆయన పాదాల చెంత పడి నేనే ఆ దౌర్భాగ్యుణ్ణి, నేనే ఆ దౌర్భాగ్యురాలనని పశ్చాత్తాపడి ప్రార్థిస్తే నా దేవుడు చాలా కనికరం గలవాడు, నా దేవుడు చాలా దయగలవాడు. ఆయన పాదముల చెంత కన్నీరు కార్చే బిడ్డల్ని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీవు చేసే ప్రతి తప్పితాన్ని ప్రభుల వారు తన రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను నాశనంలోకి నడిపించిన ఆ శత్రువైన సాతానుడికి విరోధముగా యుద్ధము చేసే వ్యక్తురాలుగా, యుద్ధం చేసే వ్యక్తిగా ప్రభు నిన్ను స్థలములో నుండి బలపరిచి పంపును గాక, బలపరిచి పంపును గాక, బలపరిచి పంపును గాక. వింటున్న దైవ జనాగమా అంటున్నాడు, నా తండ్రి మందను నేను మేపుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చా, నా తండ్రి మందను మేపుతున్నప్పుడు సింహం వచ్చా, వాటిని చీల్చి పడేశానయ్యా, కొట్టి చంపేశానయ్యా. అయ్యా బాగా గమనించాలి, మీరు వెళుతున్న సంఘాలలో ఎలుగుబంట్లు లేవా? మీరు వెళుతున్న సంఘాలలో సింహము లేదా? వాటిని చంపే శక్తి ఇక్కడ పొందుకొని వెళ్ళాలి, వాటిని చంపే శక్తి ఇక్కడ పొందుకొని వెళ్ళాలి. దేవుడు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ కార్యము తప్ప వేరే ఉద్దేశం ప్రభుల వారికి లేదు. ఎన్నో సంఘాలు బార్లు తీరి నిలబడ్డాయి, అయితే సాతానుడితో యుద్ధం చేసే వీరుడు ఎవడు కనిపించలేదు. ఈ రోజున అనామకురాలు, అనామకుడైన రాజు అంటున్నాడు, ఎవడి యవనస్తుడు అనామకుడు, ఎవరి యవనస్తురాలు అనామకురాలు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని నిన్ను శత్రువైన సాతానుడితో యుద్ధం చేసే వ్యక్తిగా ఈ స్థలంలో నుండి ప్రభు తయారు చేసి పంపును గాక, పంపును గాక, పంపును గాక. ఏ ఒక్కరు కూడా ఈ స్థలంలో నుండి ఖాళీగా వెళ్ళిపోకూడదు. ఈ రోజున ప్రభుల వారు గొప్ప కార్యాలు మన మధ్యలో చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామాన్ని చూడండి ఎంత నాశనం అయిపోతుందో, మీరున్న పట్టణాన్ని చూడండి ఎంత నాశనం అయిపోతుందో, మీ బంధువులు చూడండి ఎందరూ నాశనం అయిపోతున్నారో. వాళ్ళను చూస్తూ చచ్చిపోవడమేనా? వాళ్ళని చూస్తూ చచ్చిపోవడమేనా? లేదు, ప్రభుల వారు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ ప్రభుల వారు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరచాలని, ఒక శక్తివంతమైన వ్యక్తిగా చేసి సాతానుడికి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసే వ్యక్తునిగా చేయాలని ప్రభుల వారి ఆశ. ఈ మధ్యాహ్న సమయమందు నేను అలా కావాలి, నా పాపం పోవాలి, నేను ప్రభు చేతిలో సిద్ధపడి నా గ్రామానికి వెళ్ళి నా గ్రామంలో ఎలుగుబంట్లను, నా గ్రామంలో సింహాలను, ఇలాగా పనిచేసి నాశనం చేస్తున్న వ్యక్తులను నేను మార్చాలి. సాతానుడి చేతుల్లో నుండి వారిని విడిపించాలి, సాతాను చేతుల్లో నుండి కుటుంబాలను విడిపించాలి, సంఘాలను విడిపించాలి. నన్ను ఆ రీతిగా బలపరచమని ప్రభు దగ్గర అడిగే ఆ గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు, మీకు ఇచ్చాడు. ఆ గొప్ప అవకాశం ప్రభు మీకు ఇచ్చాడు. వింటున్న దైవ జనాంగమా దయచేసి గమనించాలి. ఇంతవరకు దావీదు మందను కాచుకునే విషయంలో పోరాడాడు, మంద విషయంలో యుద్ధం చేశాడు, అంటే సంఘం విషయంలో యుద్ధం చేశాడు. ఇప్పుడు మంది కొరకు పోరాడటానికి వెళ్తున్నాడు, దేశం కొరకు పోరాడటానికి వెళ్తున్నాడు. మంద బాధ్యత మీదే, ఓ మంది బాధ్యత మీదే, మీ సంఘ బాధ్యత మీదే, దేశం బాధ్యత మీదే, మీ సంఘాల బాధ్యత మీదే, మీ గ్రామం బాధ్యత మీదే, మీదే, మీదే. దయచేసి గమనించాలి. అంటున్నాడు, నువ్వు బాలుడివి, నీకు బలము చాలదు,
ఈ వాడుక లేని ఈ ఆయుధాలు నాకొద్దు, నేను వెళతానని గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళి వడిసెల తీసుకొని ఒక దెబ్బతో కొట్టేశాడు. వింటున్న దైవ జనాంగమా, మంద విషయంలో శ్రద్ధ చూపెడితే నిన్ను ప్రభుల వారు మంది విషయంలో కూడా శ్రద్ధ చూపెడతాడు. దేశానికి ఉపయోగపడే వ్యక్తివిగా, దేశం పక్షముగా సాతానుడితో పోరాడే వ్యక్తివిగా, నీవున్న గ్రామం పక్షముగా సాతానుడితో పోరాడే వ్యక్తివిగా, నీవున్న వీధిలో ఉన్న వ్యక్తుల పక్షముగా సాతానుడితో పోరాడే వ్యక్తిగా నా యేసు నిన్ను బలపరచునుగాక, నా యేసు నిన్ను బలపరచునుగాక. అయ్యగారు పాస్టర్ గారు చెప్పారు, మెడ్రాసు, శ్రీకాకుళం, ఇక్కడి నుండి వచ్చారని. మంచిదండి మీరు రావడం. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఆలోచించాలి, మందికి క్షేమం కలిగే రీతిగా మందను పాడు చేసే సాతానుని, మందిని పాడు చేసే సాతానుని కూడా వాని చేతుల్లో ప్రజల్ని విడిపించు రీతిగా బలం పొంది వెళ్ళాలి. ఎవరి రోజున నేను వెళ్ళి సంఘం కొరకు పోరాడుతాను, నేను వెళ్ళి మా గ్రామం కొరకు పోరాడుతాను, దావీదులాగా మంది కొరకు యుద్ధం చేసినట్లు నేను ఒక యుద్ధ వీరుడుగా ఈ స్థలంలో నుండి వెళతాను. నేను శత్రువైన సాతానుడితో పోరాడే వ్యక్తిగా ఈ స్థలంలో నుండి వెళతాను. వాని చేతుల్లో బంధితులైన అనేక మందిని విడిపించే ఒక బలమైన దావీదులాగా ఇక్కడి నుండి నేను వెళతాను అనే బిడ్డలు ఎవరైనా ఉంటే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. 2 నిమిషాలు అంతే. హల్లెలూయా. నమ్మదగిన దేవుని పాదముల చెంత, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత నిజంగా వారు లేచారు నేను లేవాలి, వారు లేచారు నేను లేవాలి, అలా కాదు. నిజంగా నేను ఇక్కడి నుండి దావీదులాగా బలపడి వెళ్ళాలి. నేను ఇక్కడి నుండి ఆయన గొల్యాతు మీదికి వెళ్ళాడు, ఆయన సింహాన్ని చంపేశాడు, ఆయన ఎలుగుబంటిని చంపేశాడు. అది మంద కొరకు, సంఘం కొరకు. అయితే గొల్యాతు మంది కొరకు. దేశంలో ఉన్న ప్రజలు వానిని బట్టి ఎవడు కృంగిపోకూడదు. నా గ్రామంలో సాతానుడి ద్వారా ఎవడు కృంగిపోకూడదు. నా పట్టణంలో సాతానుడి ద్వారా ఏ కుటుంబము చెడిపోకూడదు, ఏ యవనస్తుడు చెడిపోకూడదు, ఏ సంఘము పాడవకూడదు. దేవా నన్ను బలపరచయ్యా, యేసయ్యా నన్ను బలపరచయ్యా. మరిపెట్టు నాయన, మరిపెట్టు తల్లి, మరిపెట్టమ్మా, దయచేసి మరిపెట్టి యేసయ్యా నన్ను బలపరచండి, యేసయ్యా నన్ను బలపరచండి. ఈ స్థలంలో నుండి నేను వచ్చినట్లుగా సామాన్యమైన వ్యక్తిగా వెళ్ళకూడదయ్యా. నేను గొల్యాతు మీదికి దావీదు వెళ్ళినట్టుగా శత్రువైన సాతానుడితో యుద్ధము చేసే వ్యక్తిగా నేను మారి వెళ్ళాలి. ఆ ఫలం నాకు దయచేయి, ఆ ఫలం నాకు దయచేయి. నోరు తెచ్చి మరిపెట్టండి దయచేసి. నోరు తెచ్చి మరిపెట్టు బ్రదర్. చేతులు కట్టుకోవాలి దయచేసి. చేతులు కట్టుకొని నిలబడదు. సైతానుడు ఇప్పుడు కూడా నీ చేతులు కట్టి పడేశాడు, నోరు కట్టి పడేశాడు. నోరు తెరువు. దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. గట్టిగా మరిపెడదాం. ప్రభా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ పాపం ఉంది, దయచేసి నన్ను క్షమించయ్యా. ఈ మందలను పాడు చేసే వెలుగుబంట్లను, ఈ మందలను పాడు చేసే సింహాలను, వాటి నుండి విడిపించే శక్తి నాకు దయచేయి. మా గ్రామంలో ఎంతో మంది ప్రజలు సాతానుడితో పాడైపోతున్నారయ్యా. ఓ గొల్యాతు మంది కొరకు యుద్ధం చేసినట్టు నేను నా గ్రామం కొరకు యుద్ధం చేయాలి, మా బంధువుల కొరకు యుద్ధం చేయాలి, నా స్నేహితుల కొరకు యుద్ధం చేయాలి, నా పట్టణం కొరకు యుద్ధం చేయాలి. నన్ను బలపరచు యేసయ్యా. అడుగు నాయన, నోరు తెరిచి అడుగమ్మా, నోరు తెరిచి అడుగు. యేసయ్యా పిలువు గట్టిగా. నా దేవుడు కార్యం జరిగించండి. పిలువు
పిలువు గట్టిగా, పిలువు గట్టిగా. ఆయన శక్తి నీ మీదికి రాని, ఆయన అగ్ని నీ మీదికి రాని, ఆయన అగ్ని నీ మీదికి రాని. పిలువు గట్టిగా. రాబాల షకబాల రాబా, ఓ రాబాలి షకబాల రాబా, ఓ నీదాల కబాల రాబా. పిలువు నాయన, పిలువు నాయన, పిలువమ్మా. దయచేసి ఎవరు నెమ్మదిగా నిలబడరు, ఎవరు చేతులు కట్టుకొని నిలబడరు. ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభు దగ్గర నోరు తెచ్చి మరిపెట్టు, నోరు తెచ్చి మరిపెట్టు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. యేసయ్యా, 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 యేసయ్యా. రాబా బాబా బాలా షబాల రాబా, ఓ రఖబాల రాబా, ఓ రాబాలి షఖబాల రాబా, రీబాల ఖబాల రాబా. వందనాలు యేసయ్యా. మీ బిడ్డలు మీరు దర్శిస్తున్నందుకై వందనం, మీ బిడ్డలు మీరు దర్శిస్తున్నందుకై వందనం, మీ బిడ్డల్ని బలపరుస్తున్నందుకై వందనం. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మీ నామం మహిమపరచబడని తండ్రి, మీ నామం ఘనపరచబడని ప్రభా. ఇంకా కొంతమంది ఆ సాతాను బంధకాల్లో ఉండి కనీసం నోరు కూడా తెరవలేదయ్యా. మీ నామములో, మీ నామంలో మీ అగ్ని వారి మీద దిగనివ్వండి మా ప్రభా. మీ అగ్ని వారి మీద దిగనివ్వండి ప్రభా. కాల్చండి ప్రభా, ఒక్కొక్కరిని మీ అగ్నితో కాల్చండి అయ్యా. వారి నోటిని మీరు తాకండి అయ్యా, తాకండి అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మీరు చేసిన కార్యాల కొరకై వందనాలు తండ్రి, మీరు చేసిన కార్యాల కొరకై వందనాలు. జీసస్ హల్లెలూయా. మీరు చేసిన కార్యాల కొరకై వందనాలు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవ, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను తండ్రి. నేను చెప్పగలిగింది చెప్పాను. చేయవలసిన కార్యాలు ఈ బిడ్డల మధ్యన మీరే తండ్రి. మీరు చేసే ప్రతి కార్యము మీ బిడ్డలు లోబడి లోబడి మీ కార్యములకు లోబడి ఈ స్థలంలో నుండి శక్తిమంతులై మందను కాపాడువారుగా, మందిని కాపాడువారుగా బలపరిచి మీరు తీసుకెళ్ళండి తండ్రి. బలపరిచి మీరు తీసుకెళ్ళండి అయ్యా. బలపరిచి బిడ్డలను తీసుకెళ్ళండి. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.